పంప్కిన్ హల్వా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం వైట్ పంప్కిన్. మా పిల్లలకి వైట్ పంప్కిన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సాంబార్ చేద్దామంటే నాకు సాంబార్ అయినా హల్వా అయినా రెండు ఇష్టమే. అది హెల్త్కి చాలా మంచిది కదా, కానీ అస్సలు ఒప్పుకోరు. మెత్తగా ఉంటుంది, చెయ్యొద్దు నువ్వు అంటారు. అందుకని చెప్పి నేను ఎప్పుడు తెచ్చినా ఇంటికి పంప్కిన్ హల్వానే చేస్తాను. అది చపాతీకి కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పి తెల్లవారితో టిఫిన్, మధ్యాహ్నం లంచ్కి కూడా అదే కట్టేస్తాను బాక్స్కి. కొంచెం తెల్లవారితోనే కొంచెం కాఫీ, టీ ఎవరికన్నా అలవాటు ఉందా? నాకైతే ఏదైనా పర్లేదు, వేడి నీళ్ళైనా పర్లేదు, వేడిగా తాగేస్తేనే కొంచెం ఫ్రెష్ అవుతాను. నేను పెద్దది పంప్కిన్ తీసేసుకున్నాను. నా వల్ల తురుమును కాలేదు. అర్థమే చేస్తాను, ఫుల్ చేసేయలేదు. ఇంకా అర్థమైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకెప్పుడైనా నేను దాన్ని యూస్ చేస్తాను. పిల్లలు లేనప్పుడు సాంబార్ చేసుకుంటా, పిల్లలు ఉంటే అసలు నేను హల్వానే చేస్తాను. దానికి కాంబినేషన్గా చపాతీ చేస్తున్నాను. మా అబ్బాయిని పిలిచాను, కొంచెం వచ్చి తురిమేసి ఇవ్వు, నేను వేరే పని చేసుకుంటాను, టైం అయిపోతుంది కదా మీకంటే తురిమిచ్చాడు. సో నేను చపాతీ చేస్తున్నాను. ఒక పెనం పెట్టుకొని మీకు ఎంత కావాలన్నా, బాగా నెయ్యి తినే వాళ్ళు అయితే 2-3 స్పూన్లు కూడా నెయ్యి వేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి. దానికి వాటర్ ఏం పిండాల్సిన అవసరం లేదు. పంప్కిన్ అలాగే ఎలా తురిగితే అలాగే వాటర్ ఉంటే వాటర్తో పాటు వేసేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు బాగా వేయించుకోవాలి. అంటే అది ఉడకాలి కదా, కొంచెం అది తెలుస్తుంది మీకే, డ్రై అవుతుంది. ఆ డ్రై అయ్యేటప్పుడు మీరు కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ వద్దు, మేము షుగర్ తినమంటే బెల్లం వేసుకోవచ్చు. నాకు కూడా షుగర్ అంటే ఇష్టం ఉండదు, అందుకని చెప్పి నేను బెల్లమే వేసుకుంటా. అది ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు, టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నేను దీంతో పాటు చపాతీ కూడా చేసేసాను. నేను మళ్ళీ పెనం పెట్టుకొని కొంచెం మీకు ఎంత కావాలో అంత కాజు వేసుకొని, నాకు కొంచెం కాజు అంటే చాలా ఇష్టం, అందుకని కాజు ఎక్కువ వేసుకున్నాను. కుంకుమ పువ్వు కలర్ మంచి కలర్ వస్తుంది, హెల్దీ కూడా. ఇంకోటి ఏమంటే, నేను తురుముకున్నాను కదా, లేతది గుమ్మడికాయ తీసుకున్నాను. ఆ గుమ్మడికాయలో గింజలు కూడా తీయలేదు. అంటే అది కూడా చాలా మంచిది కాబట్టి, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. ఆ పంప్కిన్ సీడ్స్ తీసుకొని తింటాం కదా, సో దాన్ని ఎందుకు తీసి మళ్ళీ పడేసేదని చెప్పి నేను దాంతోపాటే చేసేసాను. ముదిరిపోయింటే చేసుకోవద్దండి మీరు. నేను లేతగా ఉందని చెప్పి నేను అలాగే తురిమేశాను. బాక్స్కి నేను ఏదో ఒకటి ఫ్రూట్ అయితే కట్ చేసి పెడతాను. సో ఏది ఫ్రూట్స్ లేవు అన్నప్పుడు కొంచెం వాల్నట్ లేకపోతే ఏదో ఒకటి నట్స్ అయితే కూడా ఒక చిన్న బాక్స్లో వేసి బాక్స్ కట్టేస్తాను. సో 3 o'clock 4 o'clock అలా తింటారు.